జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో 6-7 శ్లోకాల నామార్థాలు తెలుసుకుందాం. పద్మోద్భవాయై అంటే శ్రీ మహాలక్ష్మి పద్మం నుంచి పుట్టింది. పద్మముఖ్యై అంటే పద్మం వంటి సుందరమైన ముఖం కలిగిన లక్ష్మీదేవి. పద్మనాభ ప్రియాయై నాభియందు పద్మంను కలిగి ఉన్న శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన తల్లి. రమాయై అంటే ఈ జగత్తునంతా ఆటగా నడిపించే తల్లి. పద్మమాల ధరాయై అంటే తామర పూల మాలను మెడలో ధరించు తల్లి. దేవ్యై అంటే ఇహపర లోకాలకు దేవి అయిన శ్రీ మహాలక్ష్మి. పద్మిన్యై అంటే పద్మమును ధరించిన తల్లి. పద్మగంధిన్యై అంటే తామర పువ్వులాగా సువాసనను కలిగిన దివ్య పరిమళమూర్తి శ్రీ మహాలక్ష్మి. పుణ్యగంధాయై అంటే భక్తుల అపరాధాలను క్షమించి వారికి సర్వశుభాలను కలిగిస్తుంది. సుప్రసన్నాయై అంటే నిర్మలమైన మనస్సుతో ప్రసన్నమైన రూపంలో దర్శనమిస్తుంది. ప్రసాదాభిముఖ్యై అంటే తనని ఆశ్రయించిన భక్తులకు శ్రీమన్నారాయణుని దయను కూడా ప్రసాదింపజేస్తుంది. ప్రభాయై అంటే గొప్ప కాంతివంతమైన తల్లి. నమామి అంటే నమస్కారం. చంద్రవదనాయై అంటే చంద్రుని వంటి అందమైన ముఖం కలిగిన తల్లి శ్రీ మహాలక్ష్మి. చంద్రాయై తానే చంద్రస్వరూపిణిగా ఉంటుంది. చంద్ర సహోదరియై అంటే చంద్రునికి సోదరి మహాలక్ష్మి. లక్ష్మీదేవి చంద్రుడు పాలసముద్రం నుండి ఉద్భవించారు. 8వ శ్లోకం నామార్థాలు తర్వాత భాగంలో విందాం.